హాయ్ అండి. బాగున్నారా అందరూ? మరి మీరు, నేను మన ఇద్దరి కలయికనే సమాజము, మరొక రిటైర్డ్ అయిన టీచర్ కలయికనే సమాజ అభివృద్ధికి మన పెద్దవాళ్ళుగా సమాజానికి ఒక కుటుంబంలో ఎలా సలహాలు ఇస్తామో మన పిల్లలకి, పెద్దలకి, మన కొడుకులకు, కోడళ్ళకు, మనవాళ్ళకు, మనవరాళ్ళకు, బిడ్డలకు, అల్లుళ్ళకు, మరి పిల్లలకు ఆ విధంగా ఇప్పుడు మనం కూడా సమాజానికి నేను మీతో మాట్లాడిన ముచ్చట్లండి ఇవి. మిమ్మల్ని శాసించటం కాదు. మీతో ఇప్పుడు ఇరుగు పొరుగు ముచ్చట్లు ఆ అమ్మాయి ఇట్లా, ఈ అమ్మ ఇట్లా, మనం ఎట్లా చెప్పుకుంటామో అలా ఇరుగు పొరుగు ముచ్చట్ల లాగానే మనం సమాజం ముచ్చట్లు ఆనాడు విషయాలు, ఈనాడు విషయాలు, ఆనాటి సంగతి చదువులు ఎలా ఉండింది, ఈనాటి చదువులు ఎలా ఉన్నాయి అని మన దేశ భవిష్యత్తు కోసము మన సమాజం యొక్క తీరుతెన్నులను బట్టి మనం మాట్లాడుకునే ముచ్చట్లండి. మరి నా యొక్క ప్రోగ్రాం పేరు సమాజము నేడు నాడు. మరి ఇప్పుడు మీతో నేను పంచుకోవాల్సినటువంటిది ఏంటిదంటే చిన్న ఏంటి గేయ రూపంలో ఉన్నటువంటిది గేయము. మరి రచయిత గారు రాయపోలు సుబ్బారావు గారు రాసినటువంటి కవులు. ఆ కవి గారి యొక్క చిన్న క్లిప్పు మీకు నేను మరి అంటే నేను స్టూడెంట్స్ అన్నటువంటి భావనతో మీ ముందుకు వచ్చాను కదండి. మీలో నన్ను మించి హేమాహేమీలు ఉంటారు, కానీ ఒకసారి కవుల యొక్క నోటి నుండి వచ్చినటువంటి అలా భావాలను వ్యక్తపరిచారు కదా, అది మనం పంచుకుందామని మీ ముందుకు వచ్చానండి. మరి ఇప్పుడు దీని యొక్క సబ్ యూనిట్ ప్రోగ్రాం పేరేమో సమాజము నేడు నాడు కదండి. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ సబ్ యూనిట్ కానీ లేకపోతే లెసన్ నేమ్ ఇవ్వాలనేది ఏంటంటే పొగడరా భూమి భారతిని. మన భూమి భారతిని మనం అంటే మనం ఏ భూమిలో పుట్టి ఉన్నామో ఆ భూమిని మనము గౌరవించాలా, మనం దాని యొక్క ప్రశంసించాలా. భూమిలో ఇక్కడ పుట్టినందుకు అది ఆ రకంగా భూమిని మనము పొగడాలి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా, ఏ పీఠమెక్కినా ఎవ్వరేమనినా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. చూడు, రాయపోలు సుబ్బారావు గారు రాసినటువంటి ఈ యొక్క మరి పద్య గేయం ఎలా ఉంది అంటే, ఏ దేశం ఎగిన నువ్వు ఏ దేశానికి వెళ్ళినా కానీ, ఎందుకు కాలిడినా ఎక్కడ ఏ దేశంలో కాలు పెట్టినా కానీ, ఏ పీఠం ఎక్కినా ఎవ్వరేమనినా. చూడండి, ఏ పీఠం అంటే పెద్ద పెద్ద మహాసభలలో నువ్వు ఏంటి మంచి వక్తగా పిలవచ్చు, నువ్వు ఎక్కడైనా ఉండొచ్చు నీ గౌరవాన్ని బట్టి, కానీ నీ ప్రతిభను బట్టి. కానీ మనము ఎవ్వరేమనుకున్న పర్వాలే, మన భూమిని మనము పోగొట్టుకోవద్దు, దాని గౌరవాన్ని దానికి నిలపాలా అని చెప్పేది ఉండాలి. ఇంకా నిలుపరా నీ జాతి నిండు గౌరవం. చూడండి, మన యొక్క జాతి గౌరవాన్ని నిండుగా తొనికిసలాడేట్లాగున భరతమాత సంతోషించే విధంగా మనము నిలపాలి, నిండు గౌరవం ఇవ్వాలి. అదేవిధంగా ఏ పూర్వపుణ్యమో ఏ యోగ బలమో జనించినాడ స్వర్గఖండమున, ఏ మంచి పూలను ప్రేమించినావో నిన్ను మోచే ఈ తల్లి కనక గర్భమున. చూడండి ఎంత చక్కగా, ఏ పూర్వపుణ్యమో మనం ఈ భారతదేశంలో పుట్టినందుకు, ఈ భరత గడ్డ మీద పుట్టినందుకు, ఏ యోగ ఫలమో అంటే మనం ఏం చేసిన తపస్సు ద్వారా, ఏ యోగ ద్వారా మనము ఈ యొక్క భూమి మీద పుట్టినమో ఎంత గర్వకారణం కదా. అదేవిధంగా జనించినాడా, మనం జన్మించినాం ఇక్కడ అంటే స్వర్గఖండమున, ఇది ఒక స్వర్గసీమలాగా. భారతదేశమో ప్రకృతి సంపద పచ్చదనముతోటి, పర్వతాలతోటి, నదులతోటి నిండి ఉన్నది కదా, 3 వైపుల సముద్రాలతోటి. కనుక ఇంత చక్కటి దృశ్యము అలరించుకున్నటువంటి ఈ యొక్క భూమి మేము చూస్తే స్వర్గంలా ఉంది. స్వర్గం లాంటి భూమి మీద మనకు జన్మనిచ్చాడు భగవంతుడు. ఏ మంచి పూలను ప్రేమించినావో, నువ్వు ఏ మంచి మనసుతోని మరి ఆ పూల తోటలాకి భూభాగాన్ని నువ్వు ప్రేమించినావో, నిన్ను మోసే ఈ తల్లి కనక గర్భమున. నిన్ను మోసే ఈ తల్లి, మన తల్లి మనకు 9 నెలలు గర్భంలో ఏ విధంగా మోస్తుందో, మనకు జన్మనిచ్చినటువంటి ఆశ్రయం ఇచ్చినటువంటి భరతఖండము, భరత భూమి, మనం పుట్టినప్పటి నుంచి మరణించే వరకు మోసే ఈ తల్లి కనక గర్భము. ఆమె కనినటువంటి ఆమె గర్భాశయం అంట కనకంతో బంగారం లాంటిది.
మనల్ని మోసిన ఈ యొక్క భరతమాత గర్భము, ఆ గర్భము నుండి మనం వచ్చినామంటే గర్వపడాలి అని చెప్తున్నాడు. లేదురా ఇటువంటి భూదేవి ఎందు, లేదురా మన వంటి పౌరులింకెందు. చూడండి, అట్లాగేమంటున్నాడు, లేదురా ఇటువంటి భూదేవి ఎందు, ఏ భూభాగంలో మన భారతదేశం లాంటి భూమి లేదు, లేదురా మన వంటి పౌరులు ఇంకెందు. ఎవ్వరు కూడా మనలాంటి పౌరులు, ఇంత భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి ఇంత సెక్యులర్ స్టేటు ఏ దేశంలో లేదు అని అంటున్నాడు రాయపోలు సుబ్బారావు గారు. సూర్యుని వెలుతురులే సోకునందాక, ఓడల జెండాలు ఆడునందాక. చూడండి, సూర్యుని యొక్క వెలుతురు ఎంత చక్కగా మన భూమి మీద ప్రసరిస్తున్నాయో, బంగారు రేకుల వలె బంగారు కిరణాలలాగా వస్తున్నాయి. ఓడల జెండాలు ఆడునందాక. చూడు ఎంత చక్కగా సముద్రం పైన పయనిస్తున్నటువంటి అలల పైన, తెప్పల పైన పయనిస్తున్నటువంటి బోట్స్ పైన మన భారతదేశం యొక్క జెండా రెపరెపలాడుతూ సముద్రం పైన పయనిస్తూ ఉంటే సూర్యకిరణాలు బంగారు తీగల వలె అక్కడ ప్రసరించినట్టు అనిపిస్తుంది. ఇంత చక్కటి భూభాగం మనకు ఉన్నది కదా. మనం ఎప్పుడు కూడా తల్లిని ఏ విధంగా మర్చిపోలేమో, మనతోనే ఏ విధంగా తల్లి మనతోనే ఉంటుందో, మనం తల్లితోనే ఉంటామో, అదేవిధంగా మనము ఈ యొక్క భరత భూమిలో పుట్టినటువంటి భరతమాత పిల్లలమైన మనము ఎక్కడ పోయినా కానీ భరతమాతను మనము పూజించాలి, గౌరవించాలి, మరి ధ్యానించాలి. మరి ఆ భరతమాతకు బాధకరంగా మనం ఏది కూడా చేయకూడదు. ఇటువంటి పౌరులు మనం ఇక్కడ ఉన్నామంటే మనం ఏ ప్రపంచ దేశాల కంటే అదృష్టవంతులం అని రాయపూల్ గారు చెప్తున్నారండి. చూడండి, కవులను కూడా మనం ఒక్కొక్కసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఏదో చదువుకున్నప్పుడు అక్కడ చదివినాము, ఆ పుస్తకం మూలకేసినాము, ఇంకెందుకులే మనకు ఉద్యోగాలు వచ్చినాయి, లేకపోతే మన చదువులు పై చదువులోకి పోయినాము, ఈ కవులు ఎందుకు, ఈ గాయకులు ఎందుకు కాదండి. వాళ్ళ వాళ్ళ